జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్, దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాటం చేస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బహుజనులే ఉండాలి, మైనారిటీలు ద హోప్ ఆఫ్ ద నేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా మరి యావత్ తెలంగాణలో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుతూ ఉన్నాం. భావి తరాలకి బలహీనులకు ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రైతులు సంక్షేమంగా ఉండాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, చదివే వాళ్ళకు చదువు అభ్యసించే విధంగా ప్రయత్నం చేయాలి, వైద్యం అందరికీ అందాలి, ఈ భారతదేశం సుభిక్షంగా ప్రపంచ స్థాయిలో నంబర్ 1లో ఉండాలనే ఆలోచనతో ఇలా కాశ్మీర్ నుంచి మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజా సంబంధాలతో ఇలా ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం దేశ సమస్యల పక్షాన పోరాటం చేస్తూ ఇలా బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలని మరి చేస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇలాంటి నాయకుడు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రేజింగ్ నెంబర్ 1 స్టేట్గా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం పైన అడ్డుగేస్తూ మన ముందు సాగుతున్న తీరును మనం అందరం గమనించాలి. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి సంక్షేమాలు ప్రజా అర్హులైన వారికి చేపించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు ప్రజా సమక్షంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీని తయారు చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.